కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కస్తూరిబా స్కూల్లో విద్యార్థుల కష్టాలు. రాత్రి భోజనం పెట్టక ఉదయం టిఫిన్ లేటుగా పెట్టిన సిబ్బంది, ఆకలితో ఇబ్బందులు పడుతూ తరగతులకు లేటుగా వెళ్తున్న విద్యార్థినులు పట్టించుకొని కేజీబీవీ అధికారులు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కస్తూరిబా పాఠశాలలో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. గత కొన్ని రోజులుగా పాఠశాలలో వంట సిబ్బంది మధ్య గొడవలు జరుగుతుండడంతో అక్కడ వంట సరిగ్గా చేయలేకపోతున్నారు. దీంతో విద్యార్థులు సరైన సమయంలో భోజనం చేయలేక ఆకలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల సిబ్బంది నిన్నటి రోజు రాత్రి విద్యార్థులకు అన్నం పెట్టక ఉదయం టిఫిన్ కూడా లేటుగా పెట్టారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పాఠశాల ప్రిన్సిపల్ మాత్రం వంట మాస్టర్లకు ఎన్నిసార్లు చెప్పినా వారి పద్ధతులు మార్చుకోవడం లేదని, వారిపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సరైన ఆహారం పెట్టేలా చర్యలు చేపట్టాలని కస్తూర్బా విద్యార్థులు కోరుతున్నారు. సోలకాయలు అవి పోల్చడం లేదు సార్, ఇట్లా డైరెక్ట్ కోస్తున్నారు సార్. అవి తినేటప్పుడు ఇక్కడ గొంతులో ఇరుక్కుంటున్నాయి సార్. చాలామంది అట్లా ఇరుక్కుంటున్నాయని చల్లుతున్నారు సార్. సోలకాయ అంటే అందరికి చాలా ఇష్టం సార్, కానీ వాళ్ళు అట్లా చేసడం వల్ల ఏం బాగాలేదు సార్. కొన్ని వంటలు కూడా ఉడకవు సార్, ఒక్కోసారి మాటిపోతుంది సార్. అన్నం కూడా మాకు అసలు చాలా చేయకుండా టేస్ట్ ఉండదు సార్. కానీ క్లాస్ టేస్ట్ కూడా సరిగ్గా ఉండదు సార్. మాకు అసలు అన్నమే కడుపు నిండడం లేదు సార్. క్లాసులను బాగా జరుగుతాయమ్మా? క్లాసులు బాగా జరుగుతాయి సార్. ఆ టిఫిన్ వల్ల 2 hours లాస్ అయినాం సార్ ఈరోజు. కూడా పొమ్మని చెప్పినాము, వాళ్ళు పోవడానికి ఇష్టపడట్లేదు. మాకు వాళ్ళు కోఆపరేటివ్గా లేరు కాబట్టి మేము చేయమంటున్నాం. వాళ్ళకున్న గొడవల వల్ల పిల్లలు సఫర్ అవుతున్నారు మధ్యలో అని ఈవెన్ టీచర్స్ మేము పోయి చేస్తున్న రోజులు కూడా ఉన్నాయి. పిల్లలు సఫర్ అయినారు. దానికి అంతా మిగతా ఏమైతే ఉందో యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ అంతా స్టాఫ్ పిల్లలకు మేము లెటర్ రాసి తీసుకెళ్ళి జీసీడీఓకి సబ్మిట్ చేశాము. మేడం ఒక 2 daysలో వచ్చి ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పారు. మొత్తం ఎంతమంది ఉన్నారు మేడం ఇక్కడ? Please like, share and subscribe to our channel and hit the bell icon. And మరిన్ని తాజా వార్తల కొరకు చూస్తూనే ఉండండి గోనిగండ న్యూస్.